తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లన్నకి, అదేవిధంగా ఈ సమావేశానికి పెద్ద ఎత్తున విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులకు 44వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. 1982 మార్చి 29న కరెక్ట్గా మధ్యాహ్నం 2:30 దేశ రాజకీయాలు మార్చిన చరిత్ర ఒక తెలుగుదేశాంది. నేను తెలుగువాడిని, నా పార్టీ తెలుగుల ఆత్మగౌరవం కోసం నిలబడుతుంది, నాది తెలుగుదేశం పార్టీ అని విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు గర్జించిన గొప్ప రోజు. తెలుగు జాతి కోసం జన్మించిన పార్టీ మన తెలుగుదేశం. తెలుగు వారి గుండె చొప్పు తెలుగుదేశం. మానవతానికి మానవ రూపం అన్న ఎన్టీఆర్. భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు ఆ సాహసం చేయలేదు. బండెక్కి 9 నెలలు ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా 35,000 కిలోమీటర్లు చైతన్య రథంలో తిరిగిన గొప్ప నాయకుడు అన్న ఎన్టీఆర్. అంతేకాదు, ఇంటిలో ఆయన కొడుకులు పెళ్ళుంటే మనందరి బాలయ్య, నా ఒక్కడ ముద్దల మావయ్య, బాలయ్య బాబు గారి పెళ్ళి ఒక పక్కన, ఇంకో పక్కన రామకృష్ణ గారి పెళ్ళి ఇంట్లో ఉన్నా కూడా ఆయన పెళ్ళికి రాలేదు. ఒక పవిత్రమైన బాధ్యత నేను చేస్తున్నాను. నేను బయటికి వెళ్ళాను, గెలిచిన తర్వాతనే ఇంటి గడప తొక్కుతానని చెప్పిన గొప్ప వ్యక్తి మన అన్న ఎన్టీఆర్. ఢిల్లీ అహంకారానికి తెలుగోడి ఆత్మగౌరవం మధ్యలో యుద్ధం జరిగింది. 9 నెలల్లో తెలుగుదేశం పార్టీకి అధికారం తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి అన్న ఎన్టీఆర్. ఇంతేకాదు, దేశ చరిత్రలో ఈ రికార్డు ఎవరు బద్దలు కొట్టలేదు. రికార్డులు రాయాలన్నా, తిరిగి రాయాలన్నా ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుంది. కార్యకర్తలంటే మన బలగం. ఆ పసుపు జెండా చూస్తేనే మనకెక్కడ లేని పౌరుషం. ప్రత్యర్థులు దాడి చేస్తుంటే ఏకంగా నామినేషన్ పత్రాలు లాక్కునేదానికి ప్రయత్నిస్తే తొడగొట్టి మీసాలు తిప్పిన అంజిరెడ్డి తాతనే మనందరికి ఒక దమ్ము. మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడికి జై కొట్టమంటే జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని చెప్పి ప్రాణాలు కోల్పోయిన తోట చంద్రయ్యదే మనందరికి ఒక ధైర్యం. ఇంతేకాదు, ప్రత్యర్థి దాడిలో కంటి చూపు పోగొట్టినా తగ్గేదే లేదని చెప్పిన చెన్నుపాటి గాంధీ గారే మనందరికి ఒక స్ఫూర్తి. ఏకంగా పోలింగ్ బూత్లు నిలబడినందుకు వైకాపా నాయకులు దాడి చేసి రక్తం కారుతున్నా చివరి ఓటు పడే వరకు నిలబడి ఆ ఈవీఎం బాక్స్కి లాక్ వేసిన తర్వాతనే ఆసుపత్రికి వెళ్ళిన మంజుల గారు మనందరికీ ఆదర్శం అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కంచుకోటకి కాపలా కాశారు. జెండాలు మోసింది కార్యకర్తలు, పోరాడింది కార్యకర్తలు. అందుకే నాకు ఈ కార్యకర్తలే అధినేత అని ఈ సభాముఖం మీకు తెలియజేస్తున్నా. దీంట్లో భాగంగా నేను ఒక ఉదాహరణ ఇవ్వాలి. శ్రీకాకుళం జిల్లా రాజం నియోజకవర్గంలో అంతకపల్లి అని ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక పెద్ద ఆయన ఉన్నాడు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఆయన్ని తెలుగుదేశం అని పిలుస్తాడు. ఏమని? తెలుగుదేశం అని పిలుస్తాడు. ఆ పెద్దయిన పేరు ఎవరికి తెలీదు. ఆ పెద్దయిన కూడా తెలుగుదేశం అంటేనే ఆయన పలుకుతాడు. నిజంగానే అది చూసిన తర్వాత, నేను తెలుసుకున్న తర్వాత
నా పైన ఎంత బాధ్యత పెరిగిందని నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. దేశానికి సంక్షేమం పరిచయం చేసిన గొప్ప వ్యక్తి అన్న ఎన్టీఆర్. 2 రూపాయలకే కిలో బియ్యం, 50 రూపాయలకే ఆనాడు రైతులకు హార్స్ పవర్ కరెంట్, పెన్షన్ కార్యక్రమం కానివ్వండి, పక్కా ఇల్లు కానివ్వండి, గురుకుల పాఠశాలలు, మహిళలకు ఆస్తుల్లో సమాన హక్కు, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు, బీసీలకు ఆర్థిక రాజకీయ స్వాతంత్రం, తిరుపతిలో మొదటి మహిళా యూనివర్సిటీ, తిరుమలలో నిత్య అన్నదానం, తెలుగు గంగా, ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక రోజంతా పడుతుంది. అలాంటి అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు కేవలం 7 సంవత్సరాల్లోనే అన్న ఎన్టీఆర్ మనకు అర్పించారు. ఇంతేకాదు దేశానికి అభివృద్ధి చూపించిన బ్రాండ్ మన సిబిఎన్. ప్రజల వద్దకు పాలన, విద్యా ఉద్యోగాల్లో మహిళలకు 33.33% రిజర్వేషన్, మహిళల కోసం దీపం పథకం, డ్వాక్రా, రైతు బజార్, పట్టిసీమ, అప్పుడు ఐటీ అంటే ఇప్పుడు క్వాంటమ్, అప్పుడు సైబరాబాద్ అంటే ఇప్పుడు అమరావతి. వయసు 75 అయినా స్పీడు 25 సంవత్సరాలు కుర్రోడు. ఆయన రికార్డులు బద్దలు కొట్టే వ్యక్తి ఇంకా పుట్టలేదు, పుట్టడు. అది మన సిబిఎన్. గల్లీ నుంచి ఢిల్లీ వరకు పసుపు జెండా పవర్ ఏంటో మనం చూపించాం. ఎక్కడ చూసినా సైకిల్ బ్రాండ్ కనపడుతుంది. నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, ఎన్డీఏ లాంటి అలయన్స్లో కీలక పాత్ర వహించింది తెలుగుదేశం పార్టీ. అంతేకాదు రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం గారిని ప్రతిపాదించింది మన సిబిఎన్. పార్లమెంట్కి తొలి దళిత స్పీకర్గా బాలయోగి గారిని కూడా నియమించింది మన సిబిఎన్. అంతెందుకు అంబేద్కర్ గారికి భారత రత్న రాతలో కీలకమైన పాత్ర వహించింది అన్న ఎన్టీఆర్. హైవేస్ కానివ్వండి, పవర్ కానివ్వండి, టెలికాం కానివ్వండి, ఐటీ కానివ్వండి, ఇప్పుడు ఏకంగా డేటా సిటీ కానివ్వండి, అనేక సంస్కరణలో కీలక పాత్ర వహిస్తుంది ఒకే ఒక పార్టీ, తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తా ఉన్నారు కొంతమంది. ఇప్పుడు వాళ్ళే అడ్రస్ లేకుండా పోయారు. అర్థమైందా రాజా? 2019 నుంచి 24 వరకు ఎన్ని అరాచకాలు చేశారో మనందరం చూసాం. 79 మంది కార్యకర్తలు, నాయకుల్ని ఆనాటి పాలకులు చంపేస్తాం కూడా జరిగింది. తోత చంద్రాన్ని చంపేస్తే పాడి మోసింది మన సిబిఎన్. ఆ కుటుంబానికి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చింది మన సిబిఎన్. కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ స్వార్థం కోసం కార్యకర్తల చేత కత్తిబట్టిస్తారు. కానీ మన సిబిఎన్ కార్యకర్తల పిల్లలకి పుస్తకాలతో పట్టించారు. ఫ్యాక్షన్ దాడిలో మన కార్యకర్తలు చనిపోతే ఆ పిల్లల్ని స్వయంగా దత్తకు తీసుకుని చదివించి ప్రయోజకులుగా మార్చింది మన సిబిఎన్. నేను ఆ పిల్లల్ని పాదయాత్రలో కలిసా. ఒకరు డెలాయిట్, ఒకరు గూగుల్, అంతర్జాతీయ సంస్థల్లో వాళ్ళు పనిచేస్తాం కూడా జరుగుతుంది. కార్యకర్తలపైన, నేతలపైన కేసులు పెట్టారు. మన దేవాలయంగా భావించే ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. మన సిబిఎన్ ఇంటిపై దాడి చేశారు. ఏం తప్పు చేయని మన సిబిఎన్ని 53 రోజుల్లో జైల్లో బంధించారు. వాళ్ళందరికీ చెప్తున్నా, క్లేమోర్ మైన్కే భయపడని బ్లడ్ మాది. మీరు పెట్టే కేసులు, దాడులకి మేము భయపడతామా? 2024 ఎన్నికల్లో 94% స్ట్రైక్ రేట్, 57% ఓట్ షేర్ వచ్చింది. 8 ఉమ్మడి జిల్లాలో క్లీన్ స్వీప్ ఎన్డీఏ సాధించింది. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా మనం సంక్షేమం చేస్తున్నాం.
పెన్షన్ వృద్ధులకి 4,000 రూపాయలు, వికలాంగులకి 6,000 రూపాయలు, బెడ్కే పరిమితం అవుతే 15,000 రూపాయలు ఈరోజు మన సిబిఎన్ అందిస్తున్నారు. ఇక్కడున్న కార్యకర్తలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు ఆలోచించాలి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెన్షన్ ఇవ్వట్లేదు. ఇంతేకాదు, ఏకంగా దీపం పథకం ద్వారా ప్రతి ఏటా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ద్వారా 15,000 రూపాయలు మన సిబిఎన్ అందిస్తున్నారు. 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేశాం. 6,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేశాం. అంతేకాదు, మొన్న ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేశాం. 10,060 పోస్టులు ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా సంవత్సరంలో భర్తీ చేస్తామని ఈ సభాముఖంగా యువకులకి నేను హామీ ఇస్తున్నా. నేను బయట ఎంత పోరాడుతున్నానో పార్టీ లోపల కూడా అంతే పోరాడుతున్నా. సంస్కరణ కోసం మనందరం కలిసికట్టుగా పోరాడాలి. కష్టపడుతున్న కార్యకర్తలు మనం గుర్తించాలి. ఆ పవిత్రమైన బాధ్యత నా పైన కూడా ఉంది. కష్టపడిన కార్యకర్తను గ్రామ స్థాయి నుంచి పాలిట్ బ్యూరో స్థాయి వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన పార్టీ పైన ఉంది. అందుకే మీరు చూడండి, ఈరోజు జాతీయ అధ్యక్షులు గారి పక్కన వెనకాల ఎవరు కూర్చున్నారో, ప్రతిపక్షంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అహర్నిశలు కష్టపడిన వారు, మై టీడీపీ ద్వారా మాకు వివరాలు ఇచ్చిన వారు, వాళ్ళని ఈరోజు గుర్తించి గౌరవ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చోబెడతాం జరిగింది. అందుకే ఇక్కడున్న కార్యకర్తలందరినీ కోరుతున్నా, మీ పని గుర్తించాల్సిన బాధ్యత మా పైన ఉంది. కానీ మీరు కష్టపడిన విధానం మాకు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అందుకే మై టీడీపీలో అప్డేట్ చేయండి. పార్టీ పిలిపించిన ఏ కార్యక్రమం అయినా అది మై టీడీపీ ద్వారా పార్టీకి తెలియజేయాలని ఈ సభాముఖంగా కార్యకర్తలందరినీ నేను కోరుతున్నా. అంతేకాదు, మన పార్టీలో ఒక జబ్బు ఉందండి. ఆ జబ్బు పేరేంటి? గట్టిగా చెప్పండి. అలక. దానివల్ల నష్టపోయేది ఎవరు? కార్యకర్తలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అందుకే అలక వీడాలి. మై టీడీపీలో సిబిఎన్ కనెక్ట్ అని ఉంది. మీరు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏమైనా తెలియజేయాలన్నా, జాతీయ అధ్యక్షుల వారికి నేరుగా ఏమైనా తెలియజేయాలన్నా తద్వారా తెలియజేయచ్చు. అందుకే అలక మానేయండి, అవసరం లేదని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను పిలిపిస్తున్నా. మనందరికీ అహంకారం వద్దు. గతంలో చూసాం, అహంకారం వస్తే 151 11కి పడిపోయింది. నాయకులందరినీ కోరుతున్నా, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, కార్యకర్తల దగ్గరికి వెళ్ళాలి, పలకరించాలి, వాళ్ళ సమస్యలు ఏముందో నేరుగా తెలుసుకుని పరిష్కరించాలని ఈ సభాముఖ నాయకులందరికీ నేను పిలిపిస్తున్నా. ఈ మధ్యన జగన్ చూస్తుంటే బాధేస్తుందండి. ఆయనకి క్రెడిట్ చోరీ డిసార్డర్, అంటే క్రెడిట్ చోరీ జబ్బు. దాని పేరు సిసిడి అని నేను పెట్టి ఆయనకు వచ్చిందండి. మొన్నే నుంచుని ఏకంగా ఆసిలర్ మిత్తల్ ప్రాజెక్ట్ ఆంధ్ర రాష్ట్రానికి రావట్లేదు, లోకేష్ అబద్ధాలు చెప్తానంటాడు. భూమి పూజ అయిన తర్వాత ఏకంగా ఆయన బయటకు వచ్చి నేనే తీసుకొచ్చాను, వాళ్ళ భూమి నేనే గెట్టేచ్చా అంటాడు. పాపం ఆయనకి ఈ జబ్బు నుంచి త్వరగా కోలుకోవాలని ఈ సభాముఖంగా ఆ దేవుడు కూడా నేను ప్రార్థిస్తున్నా. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే అధినేత. భారతదేశంలో ఏ పార్టీకి లేని విధంగా 1 కోటి మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకే సొంతం. అందుకే ఈరోజు చూస్తే గతంలో ప్రమాద బీమా కింద 2 లక్షల రూపాయలు వస్తే ఇప్పుడు అది ఏకంగా 5 లక్షల రూపాయలకి పెంచారు మన సిబిఎన్. ఇప్పటి వరకు కార్యకర్తల సంక్షేమం కోసం 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఏకైక పార్టీ మన తెలుగుదేశం. ఈ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మొదటి విడతలో
క్లస్టర్ యూనిట్ బూత్, జాతీయ రాష్ట్ర మండల్ డివిజన్ గ్రామ కమిటీలు ఉన్న వాళ్ళందరికీ ఉచితంగా హెల్త్ చెకప్ చేసి ఫాలో అప్ కేర్ కూడా అందిస్తామని వాళ్ళందరికీ నేను హామీ ఇస్తున్నాను. ఈరోజు ఒక పవిత్రమైన రోజు. మనందరం ఇక్కడ కూర్చోగలుగుతున్నాం అంటే మన ముందల ఎంతోమంది త్యాగాలు చేశారు. వాళ్ళందరినీ జీవితాంతం గుర్తుపెట్టుకోవాలని ఇక్కడున్న కార్యకర్తలందరికీ నేను పిలిపిస్తూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై హింద్, జై హింద్. అందరికీ నమస్కారం. కృతజ్ఞతలన్నా. మీరు యువగలంలోని ఒక్కసారి మీసం మెలేసి తిప్పారు.